దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఉదయకాలంలో ప్రభు దినమందు ఆరాధన కొరకై కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామములో హృదయపూర్వకమైన వందనములు తెలియజేసుకుంటూ ప్రార్థనతో ఆరాధనను ప్రారంభించుకుందాం. పితృపుత్ర శుద్ధాత్మలై మేలనిచ్చు దేవుని స్తుతించు సర్వ లోకమా, స్తుతించు దివ్య సైన్యమా. సమస్త దేశములారా ఆయనకు ఉత్సాహధ్వని, యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయిచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ప్రార్థన చేసుకుందాం. మహిమోన్నతుడు అయిన మా దేవా, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, యేసు నామమున ఉదయకాలంలో మీ పాద సన్నిధిలో సాగిలపడుతున్నాం నాయన. మీ మహాకృపను బట్టి గడిచిన 11 నెలలు అద్భుతంగా మమ్మల్ని కాపాడి 12వ నెల మొదటి దినం ప్రభు దినాన్ని బట్టి మీకు స్తోత్రం ప్రభువా. తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టకమునుపు, భూమిని లోకమును పుట్టింపకమునుపు యుగ యుగములు నీవే దేవుడవు తండ్రి. స్తోత్రాలు. సృష్టి యావత్తు మీ మాట ద్వారా కలుగజేసిన సర్వాధికారి అయిన దేవుడవు తండ్రి, మీకు స్తోత్రాలు. నిరంతరము స్తోత్రార్హుడవు, పూజనీయుడవు తండ్రి. స్తోత్రాలు. వర్తమాన భూత భవిష్యత్ కాలములో సర్వాధికారి అయిన దేవుడవు తండ్రి, మీకు స్తోత్రాలు. ఉదయకాలంలో మనసారా మీ పాద సన్నిధిలో సాగిలపడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు, మిమ్మల్ని ఆరాధించుటకు, సేవించుటకు, పూజించుటకు మీరు మాకిచ్చిన ఈ భాగ్యం కొరకు స్తోత్రాలు నాయనా. నీ కృప వలన మా జీవితంలో ఈ శ్రేష్టమైన దీవెనకరమైన మాసమును మీరు మాకు అనుగ్రహించారు. మీరెంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి, మీకు స్తోత్రాలు. మీ పాదముల ఎదుట మేము సాగిలపడి మా రక్షణకై స్తోత్రమని మేము కొనియాడుచున్నాం ప్రభువా, మీకు స్తోత్రాలు. ఎందుకంటే లోకంలో తండ్రి మీకు ఇష్టానుసారంగా కాక లోకంలో మా ఇష్టానుసారంగా లోకంలో జీవిస్తూ పాపమునకు అమ్ముడుపోయి శాపగ్రస్తమైన జీవితాన్ని జీవిస్తూ పాతాళానికి వెళ్ళవలసిన నన్ను, మమ్మల్ని మీరు వెదకి కనుగొన్నారు ప్రభువా. స్తోత్రాలు. మా కొరకై పరలోక సింహాసనాన్ని విడిచిపెట్టి భూలోకానికి శరీరధారిగా మీరు వచ్చి దేవా, మా రక్షణ కొరకై మీరు చేసిన సిలువ బలియాగాన్ని బట్టి మీకు వందనాలు నాయన. మీకు స్తోత్రాలు. మీ రాక ద్వారా, మీరు చేసిన సిలువ బలియాగము ద్వారా
మాకు నిత్య మరణం లేదు నాయన, మాకు నిత్య జీవాన్ని వాగ్దానంగా మీరు మాకు అనుగ్రహించారు. మీకు స్తోత్రాలు. ఈ లోకంలో ఉన్నప్పుడే దేవా నిన్ను మా హృదయపూర్వకంగా ఆరాధించుచు, హృదయపూర్వకంగా మిమ్మల్ని సేవించుచు, మీ పాదముల ఎదుట సాగిలపడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ధన్యకరమైన జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. మీరింత గొప్ప దైవ కార్యానికి మేమేమి ఇవ్వగలం ప్రభా? మేమేమి ఇవ్వలేం, కానీ విరిగి నలిగిన హృదయముతో మీ పాద సన్నిధిలో సాగిలపడి మా జీవితాంతం మీకు సేవ చేస్తాం ప్రభా. అదొక్కటే మేము చేయగలం, అదొక్కటే నీకు ప్రీతికరమైన సేవ. అందుకై స్తోత్రాలు. ఉదయకాలం సంఘాన్ని, సంఘములో ఉన్న కుటుంబాలను మీరు కరుణించి కటాక్షించి కృప చూపి నడిపిస్తున్నారు. అందుకై వందనాలు. ఉదయకాలపు ఆరాధన సమయం అంతటలో దేవా మీ సన్నిధి ఇవ్వండి ప్రభా. తండ్రి, గత 2-3 దినాలు ఈ పట్టణంలో తండ్రి తీవ్రమైన వర్షము వలన ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నవి. కానీ మీ మహాకృప వలన ఉదయకాలంలో నీ పరిశుద్ధ ఆలయానికి రావడానికి మాకిచ్చిన మంచి వాతావరణం కొరకు వందనాలు. మీరిచ్చిన నెమ్మదికరమైన దేవా సమయాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. దేవించు ప్రభా. మా ఆరాధనకు మీరే పాత్రుడు, అందుకై స్తోత్రాలు. కనికరించండి. పాడుచున్న పాటలు, ప్రార్థన, దైవవాక్య ధ్యానమును మీరు దీవించండి. ప్రత్యేకంగా ఈ దినం మా ప్రియులు ప్రభా దైవజనులు రెవరెండ్ రాజేష్ గారు, దేవా సహోదరి బిడ్డ తండ్రి మాతో కలిసి ఆరాధించుచు ప్రభా ఈ దినం ప్రత్యేకమైన దినంగా మీరు మాకు అనుగ్రహించారు. మీకు స్తోత్రాలు. వారిని మీ సేవలో, పరిచర్యలో మరొక నూతన ప్రదేశానికి మీరు తీసుకెళ్ళబోతున్నారు. అందుకొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. దైవించుము. నీ సేవకుని కుటుంబాన్ని మీరు బలపరచండి. ఆ రీతిగానే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కొక్క కుటుంబాన్ని దీవించు ప్రభా. దేవా మీకు వందనాలు. మా ప్రియులు యాకోబయ్య గారు మరలా హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడని విని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. కరుణించు ప్రభా. దేవా కటాక్షించి ఆరోగ్యాన్ని ఇవ్వండి. నీ కృప చొప్పున నీ దాసుని సజీవులుగా ఆరోగ్యవంతులుగా మీ కృపలో మీరు నడిపించాలని ప్రార్థన చేస్తున్నా. అలాగే ఆనంద్ ప్రకాష్ అయ్య గారి కొరకు కూడా ప్రార్థిస్తున్నా. నీ దాసులను కూడా మీరు కరుణించండి నాయన. మంచి ఆరోగ్యం, మంచి నెమ్మదికరమైన కృప మీరు దయచేయండి నాయన. వారి ఆరోగ్యంలో మీరు మెరుగుకరంగా దేవా మీ కృప చొప్పున మీరు నడిపిస్తున్నందుకు స్తోత్రం ప్రభా. దాన్ని కనికరించండి. మంచి ఆరోగ్యం ఇవ్వండి. పూర్ణమైన స్వస్థతనిచ్చి మందిరములోనికి కుటుంబంగా మీరు తీసుకురండి నాయన. మీకు స్తోత్రాలు. ఆ రీతిగా ప్రభా కాలేబు గారు, సహోదరి ఇందిర, వారి నాన్నగారు నాయన గడిచిన వారంలో ఈ లోక యాత్రను వారు ముగించారు. ప్రార్థన చేస్తున్నా. దేవా కుటుంబాన్ని ఆదరించండి, బలపరచండి. దేవుని కృపతో, నిరీక్షణతో కుటుంబాన్ని బలపరచాలని మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రభా. మీకు స్తోత్రాలు. రమేష్ బాబు గారి కుటుంబాన్ని మీరు ఆదరిస్తున్నారు. ఇంకనూ మీరు బలపరచండి. నిరీక్షణతో వారిని దీవించు ప్రభా. మీకు స్తోత్రాలు. ప్రత్యేకంగా ఉదయకాలంలో దెబోరా గ్రేస్ వారి దేవా కాలేజ్ మెట్లలో ప్రభా తండ్రి ఉన్న స్టూడెంట్ ప్రభా ఆకస్మికమైన తండ్రి క్యాథరిన్ షీబా కొరకు ప్రార్థన చేస్తున్నాం. బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రుల కుటుంబాన్ని మీరు ఆదరించమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను ఆయన. అటువంటి అకాల మరణాలు మరి ఎవరికి కలుగకూడదు అని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా. ఏ కుటుంబంలో కానీ, ఏ కుటుంబంలో యవ్వన కుమారులు, కుమార్తెలు, తండ్రులు, తల్లులు దేవా ఎవరికి సంభవింపకుండా దైవ చిత్తానుసారమైన దైవీకమైన జీవిత యాత్ర యొక్క ముగింపు అనుగ్రహింపబడాలి అని మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రభా. దేవా సహాయించేం. మీ పాద సన్నిధిలో ఉదయకాలంలో మనసారా ప్రార్థన చేస్తూ మా మధ్యలో ఆత్మ దేవునిగా మా మధ్యలో సంచరించే దేవుడో ప్రభా,
మా ఆరాధనకు మీరే ప్రాధాన్యత కలిగిన దేవాది దేవుడు, మా స్తుతుల సింహాసనం మీద ఆసీనుడు కమ్ము. మమ్మలను దీవించుమని నీ చిత్తానుసారంగా ఆరాధన సమయంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క సర్వ సమృద్ధిలోనికి మమ్మల్ని నడిపించుమని, దైవ ప్రత్యక్షత మా మనోనేత్రాలకు దేవా తెరచి నీ కృపను మాకు ప్రసాదించుమని స్తుతియు ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ, సార్వత్రిక సంఘం పరిశుద్ధులు కోటాన కోట్ల దేవుని బిడ్డలు ఉదయకాలంలో మిమ్మల్ని ఆరాధిస్తున్న ప్రతి స్థలములో మీరు ప్రసన్నుడు అయి ప్రభువా ప్రతి ఆరాధనను దీవించి ఆశీర్వదించుమని కృతజ్ఞతాస్తుతులతో యేసు నామమున సాగిలపడి ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. మనందరం లేచి నిలువబడి 81వ కీర్తన పాడదాం. భజన చేయిచు భక్త పాలక. పాటల పుస్తకంలో 81వ కీర్తన. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతో నీ నామమును. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతో నీ నామమును. వృజనములపై జయమునిచ్చిన వృజనములపై జయమునిచ్చిన విజయుడా నిన్ను వేడుకొందు. విజయుడా నిన్ను వేడుకొందు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతో నీ నామమును. దివ్య పదవిని విడచి నీవు దీనుడవై పుట్టినావు. దివ్య పదవిని విడచి నీవు దీనుడవై పుట్టినావు. భవ్యమైన బోధలెన్నో భవ్యమైన బోధలెన్నో బాగుగా ధర నేర్పినావు. బాగుగా ధర నేర్పినావు. భజన చేయుచు భక్త ప్రస్తుతింతో నీ నామమును. నరులగావను పరము నుండి ధరకు నీవు వచ్చినావు. నరులగావను పరము నుండి ధరకు నీవు. పరుడనైనా నా కొరకు నీ పరుడనైనా నా కొరకు నీ ప్రాణము నడిపించినావు. ప్రాణము నడిపించినావు. భజన చెడిన వాడ నైన నన్ను చేరదీసి ప్రోచినావు. చెడిన వాడ నైన నన్ను తీసి ప్రోచినావు. పడిన నాదు కోటి నుండి పడిన నాదు కోటి నుండి పైకి లేవ నెత్తినావు. పైకి లేవ నెత్తినావు. భజన చేయుచు భక్త పాలక
యేసయ్యా నీకు ఎంత ప్రేమ, ఇంతయనివా ఇంకో నీలలో, ఇంతయనివా నింప నీలలో, ఎవరికి నిసాధ్యము కాదు, ఎవరికి నిసాధ్యము కాదు. భజన చేయుచు భక్త బాలక ప్రస్తుతించుని వృజనములపై జయమునిచ్చిన, వృజనములపై జయమునిచ్చిన విజయుడా నిన్ను వేడుకొందు, విజయుడా నిన్ను వేడుకొందు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతించుని నామమును. ప్రభువా, ఎంత ప్రేమ, ఎంత దయ, ఎంత కనికరము కలిగిన దేవుడు నాయన. నా ఎడల, మా ఎడల, మా కుటుంబాల ఎడల, మా సంఘము ఎడల మీకున్న ఉన్నతమైన తలంపులను బట్టి స్తోత్రాలు. మీ కృపను బట్టి మీకు వందనాలు నాయన. కేవలం మీ దయ వలన మా జీవితంలో ఇంత గొప్ప భాగ్యానికి మమ్మల్ని అర్హులుగా చేశారు నాయన. పాపపు ఊబిలో నుండి పైకి లేవనెత్తావు ప్రభువా. నాశనకరమైన జీవితాన్ని నీ దయ చొప్పున మమ్మల్ని ఆశీర్వాదకరంగా మార్చేవు. మేమేమి ఇవ్వగలం నాయన? మీ పాద సన్నిధిలో ఏమని ప్రార్థన చేయగలం నాయన? కేవలం మీ కృప, మీ కరుణ, మీ దయ, మీ వాత్సల్యత మా ఎడలకు చూపారు నాయన. అందుకొరకై ఉదయకాలంలో మనసార వందనాలు చెల్లిస్తున్నా. ప్రేమింపదగని నన్ను మీరు ప్రేమించారు నాయన. దూరస్తులైన మమ్మల్ని నీ సిలువ చేత సంధి చేసి మమ్మల్ని సమీపస్తులుగా చేసుకున్నారు నాయన. యుగ యుగములు ఆరని అగ్నిలోకి వెళ్ళి అంగలార్చవలసిన నన్ను, మమ్మల్ని మీరు ప్రేమించి ఆ భయంకరమైన పాతాళమునకు పోకుండా మమ్మల్ని అడ్డుకొని సిలువ ద్వారా మాకు సంధి చేసి మాకు నిత్య జీవాన్ని మాకు ప్రసాదించారు నాయన. రక్షణ బహు గొప్పది. రక్షణ కొరకై సిలువలో మీరు బలియాగం చేశారు, కానీ స్వీకరించడానికి మాకు ఉచితంగా మీరు ఇచ్చారు. స్తోత్రాలు. ఇంత గొప్ప రక్షణను మేము నిర్లక్ష్యం చేయకుండా దేవా ఆ రక్షకుణ్ణి స్వీకరించి ఆ రక్షణలో ఉన్న ఉత్సాహాన్ని, ఆ రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ అనుదినం మా జీవిత దినాలన్నిట్లో మీ పాద సేవ చేసే భాగ్యం ఇవ్వండి నాయన. ఇంత గొప్ప రక్షకును నిర్లక్ష్యం చేస్తున్న మా భారతీయులు ప్రభువా, కోటాన కోట్ల మంది ఇంకా నిన్ను ఎరుగకయే ఉన్నారు. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనం కలుగజేసి నిజదేవుడు అయిన నిన్ను విడిచి సృష్టిలో దేవుని కొరకు వెదుగుతూ ఉన్నారు నాయన. మీరే కృప చూపాలి నాయన. మీరు ఆకర్షించాలి ప్రభువా. మా ప్రధానమంత్రిని ఆకర్షించుకోవా తండ్రి. దినాలు, వారములు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. మా ప్రధానమంత్రి యొక్క రక్షణ కొరకు, మా హోమ్ మినిస్టర్, మా డిఫెన్స్ మినిస్టర్, మా ఫైనాన్స్ మినిస్టర్, ప్రతి చీఫ్ మినిస్టర్, ప్రతి రాష్ట్రం యొక్క గవర్నర్,
ప్రతి ఎంపీ, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి వార్డ్ మెంబర్, దేవా ప్రతి ప్రజ కొరకై మేము ప్రార్థన చేస్తున్నాం. దాదాపు 145 కోట్లకు మించిన జనాభా కలిగిన భారతీయులను కరుణించండి. ఇంకా మా దేశం 2-3% ప్రభు నమ్ముకున్న వారు ఉన్నారు. ఇంకా నిన్ను నమ్ముకోవలసిన ప్రజలు 97% ఉన్నారు నాయన. మా దేశ ప్రజలకు దేవుడంటే అతి ప్రీతి నాయన. దేవుడంటే ఎంతో ఆసక్తి ఉన్నది, కానీ నిజ దేవుడెవరో వారికి ఇంకనూ తెలియక దేవా అలమటిస్తున్నారు, అంగలారుస్తున్నారు. దేవా ఉదయాన్నే లేస్తున్నారు, నదులలో స్నానం చేస్తున్నారు, దైవ దర్శనం కొరకు కొండలెక్కుతున్నారు, కొండలు దిగుతున్నారు నాయన. తమకున్న ఆస్తి అంతటిని దేవ సంపూర్ణంగా ఇచ్చేసి దేవ దర్శనం కొరకు వరుసలో నిలబడి ఉన్నారు. ఒక్కసారి జీవము కలిగిన దేవా, మా భారతదేశంలో ఉన్న మా ప్రజలకున్న దేవా ఎంత దేవుడంటే భయం, ఎంత దేవుడంటే భక్తి, కానీ నిజ దేవుడు అయిన నిన్ను నీవు కనుబరుచుకోవాలని మేము ప్రార్థన చేస్తున్నా. కనికరించండి. ఏదో రీతిగా దేవునిని వెదకాలి, కనుగొనాలి అని తాపత్రయపడుతున్న వందలాది, వేలాది, లక్షలాది, కోట్ల మంది ప్రజలు దేవా ఈ కొన నుండి ఆ కొన వరకు ప్రయాణమై వెళ్తున్నారు. ఎంతో ధనాన్ని వ్యయం చేస్తున్నారు. వారికున్న వాటిని అమ్మి జీవితం ముగింపులో ఒక్కసారి దైవ దర్శనం కలగాలి అని దేవా ఎంతో తీవ్రంగా వెతుకుతున్నారు. సహాయం చేయండి దేవా. ఉదయకాలంలో నీ దైవ ప్రత్యక్షత మా దేశ ప్రజలకు కలుగునుగాక అని ప్రార్థిస్తున్నా. నిజ దేవుని రక్షణ వారి హృదయంలో కలగాలి అని మేము వేడుకుంటూ మీ పాద సన్నిధిలో కూడి వచ్చిన మీ సంఘాన్ని ఉదయకాలంలో ప్రత్యేకంగా దర్శించుమని, ఆరాధన క్రమమంతటిని దీవించుమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందాం. వారితో కలిసి కీర్తనలు పాడదాం. కూడి వచ్చిన మీ అందరికీ కొత్త తరపున వందనాలు తెలియజేస్తున్నాను. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 126వ కీర్తన పాడుకుందాం. ఓ సద్ భక్తులారా అనే కీర్తన 126వ కీర్తన అందరు కలిసి పాడుకుందాం. ఓ సద్ భక్తులారా లోక రక్షకుండు బెత్లెహేమందు నేడు జన్మించె రాజాధిరాజు ప్రభువైన యేసు నమస్కరింపరండి, నమస్కరింపరండి.
16వ కీర్తన. చూతము
121వ కీర్తన పాడుకుందాం. శ్రీ యేసుండు జన్మించే రేయిలో అనే కీర్తన 121వ కీర్తన అందరు కలిసి పాడుకుందాం. శ్రీ యేసుండు జన్మించే రేయిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, నేడు పయక బెత్లెహేమయూరిలో, నేడు పయక బెత్లెహేమయూరిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, శ్రీ
రెవరెండ్ రాజేష్ గారు వస్తారు. దేవుని బిడలంగా తలలోంచి దేవుని పాద సాన్నిధ్యంలో మరి ఒక దీవెనకరమైన మాసాన్ని ప్రభు అనుగ్రహించాడు. అందుకొరకై మనం దేవునికి వందనాలు చెల్లిద్దాం. దేవుని పాద సన్నిధి తలలోంచుదాం. మనందరం మోకరించగలిగిన వాళ్ళందరం దేవుని పాద సన్నిధిలో మోకాలుని ప్రభునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. మన ప్రభువుని మనసారా కొనియాడుదాం. మన ప్రభువుని మనసారా ఆరాధించుదాం. మన కొరకు తాను చేసిన ఆ దివ్యమైన దైవ కార్యం, పరలోకాన్ని, దేవదూతుల స్తోత్రములను, తండ్రి కుడిపార్శ్వమును విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక మన కొరకు దీనుడుగా, రిక్తుడుగా, శరీరాకారంలో మన మధ్యలోనికి వచ్చి మనల్ని రక్షించడం కొరకు, మనల్ని విమోచించడం కొరకు, మన కొరకు తాను చేసిన త్యాగం ఎంత గొప్పదో ఉదయకాలంలో మనం జ్ఞాపకం చేసుకొని ఆ ప్రభు సన్నిధిలో సాగిలపడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రభుని ఆరాధించుటకు సమయం. ఎందరికో లేని ఒక తరుణాన్ని, ఎందరికో లేని ఒక భాగ్యాన్ని దేవుడు నూతన మాసం మొదటి దినం ప్రభు దినమందు ప్రభుని ఆరాధించుటకు, ప్రభును కొనియాడుటకు మన హృదయములను తెరచి దేవుని పాద సన్నిధిలో నాయనా నీకు స్తోత్రం ప్రభువా అని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన పాదములెదుట సాగిలపడి ఆయన పూజించడానికి ఒక సమయం. కాబట్టి మనం అందరం దేవుని పాద సన్నిధిలో సాగిలపడి యేసయ్యా మీ కొందనాలు అని దేవునిని కొనియాడదాం. దేవునిని మనసారా ఆరాధించుదాం. హృదయం తెరచి కృతజ్ఞతా స్తుతులను ప్రభుకి సమర్పిద్దాం. దేవుని బిడలుగా సండే స్కూల్ బిడలు సహితం నోరు తెరిచి ప్రభువా నీకు వందనాలేసయ్యా అని చెప్పాలి. జీవాత్మ కలిగిన ప్రతి ఒక్కొక్కరు యేసు ప్రభువా వందనాలు అని చెప్పే సమయం ఆసన్నమవుతా ఉంది. యేసే క్రీస్తు, యేసే రక్షకుడు, యేసే సర్వలోక మానవాళి కొరకై పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చిన ఏకైక దేవాది దేవుడు ఆయనే. కాబట్టి దేవుని పాద సన్నిధిలో హృదయం తెరచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే సమయం. పురుషులలో నుండి సోదరులు నృపేంద్ర అయ్యగారు ప్రార్థనలో మనల్ని నడిపిస్తారు. అలాగే సహోదరులలో స్త్రీలలో పాస్టమ్మ గారు భాగ్యమ్మ సుజ్ఞానం గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. సంఘముగా ఏకీభవించి ప్రభు పాదముల ఎదుట సాగిలపడి కృతజ్ఞతాస్తుతులను చెల్లించుదాం. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం 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 స్తుతి 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 తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ కోటాన కోట స్తోత్రం ప్రవ్వ. పండుగ నెల డిసెంబర్ 1వ తారీఖు పొద్దున్నే ప్రవ్వ మాకు వర్షం లేకుండా మమ్మల్ని మందిరం నడిపించినందుకు మీకు కోటాన కోట స్తోత్రం ప్రవ్వ. ఈరోజంతా మీ సన్నిధిలో గడిపి గొప్ప ఆశీర్వాదం తెచ్చండి. చేరిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఇంకా రాబోతున్న వాళ్ళందరినీ త్వరగా మందిరంకి నప్పించి ఎటువంటి ఆటంకం లేకుండా గొప్ప సందేశం విని ప్రభురాత్రి భోజనం తీసుకొని మళ్ళీ తిరిగి సుఖంగా సంతోషంగా ఇళ్ళకి చేరేట్టుగా ఆశీర్వదించండి. వచ్చిన ప్రతి వారిని ఆశీర్వదించండి. పాస్టర్ గారిని ఆశీర్వదించి పాస్టర్ చేస్తున్న మెసేజ్ని మీరు ఆశీర్వదించి దీవించండి ప్రభావ.
ఈ రోజంతా మీ సన్నిధిలో గడిపే గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు ప్రభా. వచ్చిన ప్రతి బిడ్డని ఆశీర్వదించండి, పేరు పేరును ఆశీర్వదించండి. ఈ కొద్ది ప్రభు యేసుక్రీస్తున్నాం పెట్టి అడిగి బ్రతిమలాడి మొరపెట్టి వేడుకుంటున్నాను ప్రభా. ఆమేన్. పరిశుద్ధుడమైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు స్థుతులు, స్తోత్రాలు, వందనాలు వందనాలు నాయన. మీ మహాప్రేమను బట్టి, దయను బట్టి, కృపను బట్టి తండ్రి 2024 సంవత్సరం జనవరి మాసం మొదలుకొని అయా డిసెంబర్ అంతా కూడా 11 నెలలు ప్రభా మమ్మల్ని మా కుటుంబాలను ఎన్నో రీతులుగా ఆశీర్వదించావు. మీకు స్తోత్రాలయ్యా, వందనాలు చెల్లిస్తున్నా. అయా డిసెంబర్ మాసం 1వ తారీఖులోనికి ప్రభు దినాన ప్రభా మీ మందిరంలో మేమందరము కలిసి అయా మిమ్మల్ని మనసారా స్థుతించడానికి ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయం కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. మా రక్షకుడు, మా విమోచకుడు, మా ప్రాణనాథుడు తండ్రి, అయా సర్వాధికారం కలిగిన తండ్రి ప్రభువా, త్రిత్వమయ్యున్న దేవా మీకు వందనాలు. ఆత్మస్వరూపి, సత్యస్వరూపి నాయన మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మిమ్మల్ని పూజించడానికి తండ్రి నాయన మీరు అరుకులు ప్రభు మీకు స్తోత్రాలు నాయన. అయ్యా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న తండ్రి మీకు స్తోత్రాలయ్యా, వందనాలు. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడవు ప్రభు మీకు స్తోత్రాలయ్యా, వందనాలు చెల్లిస్తున్నాము. ఇంత గొప్ప దేవుణ్ణి మేము కలిగి ఉన్నాము తండ్రి, మీకు స్తోత్రాలు. ఎవరికి లేనటువంటి ధన్యతను మాకు ఇచ్చావు ప్రభువా. ఎప్పుడో మేము మంటిపాలు అయ్యేవాళ్ళం తండ్రి, అయా మమ్మల్ని మా అవిధేయత వలన తండ్రి మమ్మల్ని మంటిపాలు చేయకుండా తండ్రి మమ్మల్ని కరుణించి కాపాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలయ్యా, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. స్తోత్రాలు. ఇంతగా నాయన మమ్మల్ని తండ్రి మీ ఆత్మీయుగా ఎదిగింపజేయడానికి మీరిచ్చినటువంటి కృప కొరకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎంతోమంది తండ్రి ఈ దినాన్ని చూడలేదు తండ్రి, యవన బిడ్డలు కూడా కోల్పోయారు ప్రభా, మీకు స్తోత్రాలు. మమ్మల్ని బ్రతికించారంటే మీ కృపే తండ్రి నాయన, స్తోత్రాలు, వందనాలు నాయన. మా సంఘంలో ఉన్న కుటుంబాలన్నింటినీ కూడా తండ్రి అంచెలంచెలుగా నాయన మీరు తీర్చిదిద్దిన విధానం బట్టి మీకు స్తోత్రాలయ్యా. మీ భయం కలిగి తండ్రి ఇంకను తండ్రి మీ మందిరానికి రావడానికి మీ కృప దయచేయండి తండ్రి, స్తోత్రాలు. మీరు తప్ప ఈ లోకం మాకు ఎవరున్నారయ్యా నాయనా, మీకు స్తోత్రాలయ్యా. ఒక్కొక్క దినము కాపాడుతున్నారంటే మీ కృపే తండ్రి, స్తోత్రాలు నాయన. సంఘములో చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు నాయన అయ్యా మీరు కాపాడుతున్న విధానం బట్టి మీకు స్తోత్రాలయ్యా, వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి నాయన. ప్రభా భయంకరమైన నాయన సంఘంలో తండ్రి వ్యాధి బాధలతో ఆదరణ అవసరతలో ఉన్న వారి విషయమై ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం, సాయం చేయండి రక్షక. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయ కాలంలో తండ్రి ఆయన మనసారా మీ సన్నిధికి వచ్చినటువంటి నాయన ఆసక్తితో వచ్చినటువంటి ప్రాణాలను ప్రభా మీరు తృప్తిపరిచే దేవుడు అయ్యా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. వందనాలు నాయన. మరి ఈ నెలలో జరిగేటువంటి 9, 10, 11 తారీఖులో జరిగేటువంటి తండ్రి నాయన ఆయా కాన్వర్సీని నాయన ప్రభా ప్రతిష్ఠింపబడిన దినాన్ని నాయన మీరు ప్రత్యేకించుకోనండి తండ్రి నాయన. పిల్లరత్న వెంకటరత్నమయ్య గారిని నాయన మీ శిలువ చాటును మరుగు చేసుకుని సంఘమునకు ఏ వాక్యం అయితే అవసరమై ఉన్నదో మీరు తెలియజేయమని వేడుకుంటున్నాం. పరిశుద్ధాత్మదేవ మీకు వందనాలయ్యా, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మరి నాయన రాజేష్ పాస్టర్ గారు మా మధ్య ఉన్నాడు తండ్రి నాయన. ఈ దినాన ప్రభ మీ బిడ్డ తండ్రి నాయన ఓ ప్రభ 7 సంవత్సరాలు మా మధ్య ఉండి ఎంతో ఘనమైనటువంటి సేవ చేసి ప్రతి విషయంలో తండ్రి నాయన పాస్టర్ గారు లేనప్పుడు తండ్రి నాయన నీ దాసుని ప్రభ ఎంతగానో మీరు వాడుకున్నారయ్యా, అందుకై మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. నాయన బిడ్డనే నాయన మరి నాయన మీరు దీవించి ఆశీర్వదించి ఆయనకి ఇచ్చినటువంటి భార్యను బిడ్డను నాయన ఇంతవరకు మీరు కనికరించి కాపాడుతున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మరి తండ్రి వాక్యము చెప్పనయ్యనని దైవదాసులను
మీ సిలువ చాటున మరుగు చేసుకుని వాక్యాన్ని అందింపచేయండి తండ్రి. స్తోత్రాలు అయ్యా. బల మా ముందు ఉన్నది నాయన, యోగ్యముగా బలలో పాలు పంపులు పొందడానికి మీ కృప దయచేయండి తండ్రి. ఏదో ఆశామాషగా తీసుకొనకుండా తండ్రి నాయన అయ్యా, మమ్మల్ని మేము పరీక్షించుకొని నాయన బలలో చేయి వేయడానికి మీ కృప దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మా సంఘాన్ని నాయన నానాటికి నాయన మీరు అభివృద్ధి పరుస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఈ నెలంతా కూడా మీ కవిగిట్లుగా నాయన మమ్మల్ని ఉంచుకోనండి అయ్యా. జరిగేటువంటి కార్యక్రమం అంతటినీ మీ ఆధిపత్యాన్ని వహించి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుమని మా ప్రభువుని మీ ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. మనందరం లేచి నిలబడి 34వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మనం చదువుకుందాం. 34వ కీర్తన. ఆ కీర్తన మనం చదవడానికి ముందు పరిశుద్ధ గ్రంథాన్ని కుడి చేత పట్టుకుని వాక్యమును యాకోబుకు అనే చరణాన్ని మనం పాడుకుందాం. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకిలాగునా చేసియుండ లేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. 34వ కీర్తన మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూను లజ్జింపకపోవును. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదువ లేదు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. చెడ్డ మాటలు పలకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకుండా నీ పెదవులను కాచుకొనుము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు. విమోచించును, ఆయన శరణజొచ్చిన వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమేన్.
సమయంలో కొయిరు వారు కీర్తన పాడుచుండగా ప్రభు నాకు కానుకలను సమర్పించుదాం. కానుకలు తీసుకోవడానికి పెద్దలు దేవయ్య గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నా. వారు కానుకలు తీసుకోవాల్సిందిగా మనం చేస్తాం.
మార్గంలో నడిపిస్తారు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల రక్షక, రాత్రంతా కాపాడి ఉదయాన్నే ప్రవేశపెట్టి నీ ఆలయంలో చేర్చి నేను ధ్యానించుకునే భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు నాయన, స్తోత్రాలు. మేము ఏ పాటి వారు నాయన, నీటి బుడగలాంటి మమ్మల్ని ప్రేమిస్తూ దినదిన ఆహారం ఇస్తూ పోషిస్తూ ఎన్నో రీతిలో మాకు మేలు చేస్తున్న మా గొప్ప దేవ. మా వేదల్లో, బాధల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, మా రాకపోకల యందు, మా పని బాటల యందు, మా ప్రయాణాలందు నువ్వు తోడునడగా ఉండి మమ్మల్ని క్షేమంగా నడిపిస్తున్న దేవా స్తోత్రాలు. మరి సంఘాన్ని దీవించి ఇంతవరకు కాపాడిన దేవా స్తోత్రాలు. సంఘంలో ఒక కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నందుకు కూడా స్తోత్రాలు. సంఘ బిడ్డల బట్టి వందనాలు ఆయన, యవనస్తుల బట్టి వందనాలు, స్త్రీల బట్టి వందనాలు ఆయన, పురుషులు బట్టి వందనాలు ఆయన. దేవా నిశ్చిత్తానికి లోబడి ఆ ప్రకారం నడుచుటకు మమ్మల్ని అందరినీ ఎత్తుపడుతున్నాం దేవా. మేము నీకు ఎలా గణపరచంలో ఎలా మైపరచ నేర్పించిన ఆయన. నా బుద్ధిహీనత, నా బలహీనత ఉంటువాడు కనుక నేను ఏమి దశగలను నాయన. ఈ దృష్టికి నేను చెడిపోయినటువంటి ఇలాంటి వాడిని ప్రభువాన్ని పిచ్చిన యోక్తి లాంటి వాడిని ఆయన. అయినా నువ్వు ప్రేమిస్తున్నావు ఆయన. నీ ప్రేమ, నీ కృప, నీ సమాధానం ఎల్లప్పుడూ నాయన మాకు దయచేస్తున్నందుకు కూడా స్తోత్రాలు. దయచేయము నాయన దేవా. ఇంకను నాయన మా లోపాలు, మా అపరాధములు నాయన నువ్వు మన్నించి ఇంతవరకు మమ్మల్ని నాయన సజీవ లెక్కలో ఉంచి నేను స్థితిలో స్తోత్రాలు చెప్పుడు నాయన ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా స్తోత్రాలు ఆయన. సంఘ కాపులను దీవించుకుని ఆయన సేవను విస్తరించాయన. సంఘ పాష్టమును భాగ్యమును కూడా దీవించుకున్నాను దేవా. ఇంకను నాయన విశ్వాసులు బలపరుచున్నాయన, సాత్వికులు బలపరుచున్నాయన, నమ్మకస్తులు బలపరుచున్నాయన, యథార్థవంతులు బలపరుచున్నాయన. నీ సేవలో నమ్మకంగా పనిచే వారందరిని అభిషేకించి వాళ్ళకి కావచ్చిన ఎవరి దయచేయం నాయన. మరి నాయన క్రిస్మస్ ప్రోగ్రాంలో నాయన నువ్వు తోడునడగా ఉండి మా సంఘంలో జరుగుతున్న ఒక్కొక్క పరిచయం నువ్వు ఆశీర్వదించి బలపరచమని వేడుకుంటున్నాను నాయన. ఇంకను నాయన యవనస్తుల బట్టి కూడా వందనాలు నాయన, యవనలను బట్టి వందనాలు నాయన. వాళ్ళకి కావాల్సిన ఆలోచనలు, మేళ్ళు నాయన నీ చిత్తానికి లోపడి ఆ ప్రకారం నడుచుటకు వాళ్ళందరికీ మనసును దయచేయము, మంచి మనసును దయచేయము నాయన. ఇంకను నాయన నీ సేవకులను, నీ పరిచారకులను, నీ బోధకులను, నీ స్వార్థికులను నేను జ్ఞాప చేసుకు బిడ్డలందరూ దీవించి వారి అక్కల తీర్చి వారి ప్రార్థనల ప్రతిత్వం దయచేయము. ఇచ్చిన కానుకలు బట్టి వందనాలు దేవా. వాళ్ళకి కావాల్సిన మేలును దయచేయము. సంఘాన్ని దినదినమును అభివృద్ధి పరుచుతున్నందుకు కూడా ఒక్కొక్క పరిచర్యను ఆశీర్వదించమని, ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డను పేరుపరచుని దీవించమని, విశ్వాసులు బలపరచమని, సాత్వికులు బలపరచమని, నమ్మకస్తులు బలపరచమని. ఇంకను నాయన ఎవరు ఏ బాధలు ఉన్నారో, ఎవరే కష్టాలు ఉన్నారో, ఎవరే ఇబ్బందులు ఉన్నారో, ఎవరు ఆపదలు ఉన్నారో, ఎవరు అప్పలు ఉన్నారో నీకు బాట మీద వచ్చిన వారు అక్కల తీర్చి నీ చిత్తానికి లోబడి ఆ ప్రకారం నడుచుటకు మరి క్రిస్మస్ ప్రోగ్రాంలో కూడా నువ్వు అందరిని నాయన ఏకీభవించి అందరము చేరుకొని నేను జ్ఞాపకం చేసుకునే భాగ్యం దయచేయగలవని, ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డని పేరు దీవించమని మా ప్రభు మా రక్షుడు యేసయ్య నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. 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 దయచేసి కూర్చుందాం. సండే స్కూల్ బిడ్డలు కీర్తన పాడి సండే స్కూల్కి వెళ్తారు. Is the great things to praise the Lord. Is the great things to praise the Lord. Is the great things to praise the Lord. Walking in the light of the Lord. Is the great things to praise the Lord. Is the great things to praise the Lord. Is the great things to praise the Lord. Walking in the light of the Lord. Walk, 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 walk in the light. Walk, 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 walk in the light. Walk, 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 walk in the light. Walking in the light of the Lord. It's a great things to serve
సండే స్కూల్ టీచర్స్ నిలబడి ఉండగా ప్రార్థన చేద్దాం. ప్రభువా వందనాలు. ఉదయకాలంలో ఎంత గొప్ప భాగ్యం నాయన నీ వెలుగులో నడవడం, నిన్ను స్తుతించడం, నిన్ను సేవించడం, నిన్ను వెంబడించడం, నిన్ను ప్రేమించడం మా జీవితంలో మీరిచ్చిన భాగ్యం నాయన. యేసు ప్రభువా మీరిచ్చిన భాగ్యం ఇది, మీ యొక్క వరం ప్రభువా, మీకు స్తోత్రాలు. లేకపోతే మేము నీ వెలుగులో నడవడం, నిన్ను సేవించడం అది మా జీవితంలో మా వలన జరిగే కార్యం కాదు ప్రభువా. నీ కేవలం మీ కృప వలన మమ్మల్ని వెదకి కనుగొని నీ వెలుగులో నడిచే భాగ్యాన్ని మీరు ఇచ్చారు. స్తోత్రాలు. బిడ్డలందరూ నీ కృపలో ఆ రీతిగా నిన్ను ప్రేమిస్తూ, నీ కొరకు జీవిస్తూ, నీ అడుగు జాడల్లో నడుస్తూ అనేకులకు ఆశీర్వాదకరముగా బిడ్డలను దీవించండి. మా సండే స్కూల్ పరిచర్య సంఘాభివృద్ధికి తోడ్పడులాగున చేయండి ప్రభువా. సండే స్కూల్ పరిచర్యలో వాడబడుతున్న టీచర్స్ని మీరు దీవించండి. ప్రత్యేకంగా ఈ దినం బిడ్డల కొరకు వాక్యాన్ని సిద్ధపరుచుకొని వచ్చిన టీచర్స్ కొరకు వందనాలు. దీవించి ఆత్మపూర్ణులుగా బలపరచి బిడ్డల కొరకు చక్కని దైవ వాక్యాలను బిడ్డలకు బోధించి బిడ్డలను ఆధ్యాత్మికంగా మీకు సమీపస్తులుగా బిడ్డలను రూపుదిద్దడానికి టీచర్స్ను వాడుకోవాలని ప్రార్థన చేస్తున్నా. బలపరచండి నాయన. మీ నామ మహిమ కొరకు పిల్లల పరిచర్యను ఆశీర్వదించు. ఎవరెవరు రాలేకపోతున్నారో ఆ బిడ్డలు సహితం మీ సన్నిధికి రాగలుగునట్లు కృపచూపమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. గత కొన్ని వారాలుగా దాదాపు 2 నెలలుగా మనం టీన్స్ బిడ్డల కొరకు ఒక ప్రత్యేకమైన పరిచర్య ప్రారంభించాం. ప్రార్థన అయిపోయిన తర్వాత మనకున్న ప్రక్క గదిలో ప్రతి ఆదివారం ప్రార్థన అయిన తర్వాత ఒక ½ అన్ అవర్ వారికి చక్కని ఒక పాట, దైవ వాక్యం దైవికంగా జరుగుతూ ఉంది. కాబట్టి టీన్స్ బిడ్డలు దాదాపు 17 మంది ఉన్నారు. కాబట్టి మీ బిడ్డలను చిన్ననాటి నుండి సండే స్కూల్లో పెంచాం. ఆ బిడ్డలు యుక్త వయస్సు రాగానే, టీనేజ్లోకి రాగానే వారిని మరికొంత వాక్యంలో వారిని పెంచడానికి టీన్స్ పరిచర్య ఏర్పాటు చేశాం. ప్రతి ఆదివారం యూత్ బిడ్డలు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడడం జరిగింది. కాబట్టి మీ బిడ్డలందరినీ ప్రార్థనాపూర్వకంగా ఈ పరిచర్యలో పాల్గొనడం ద్వారా బిడ్డలు ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. దేవునికి స్తోత్రాలు. ఈ సమయంలో స్త్రీల సమాజం వారందరూ కలిసి ఒక ప్రత్యేకమైన కీర్తన పాడతారు. కాబట్టి స్త్రీల సమాజాన్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నా. స్త్రీలు ఎవరు లేరా? విక్టోరియా రా, రండి. కుమారి, అలాగే సరోజమ్మ, రండి త్వరగా. లుదియా, పాటలు పాడేవారు ఎందుకు కూర్చున్నారు? ఒక్కసారైనా మా మైక్లో మా పేరు చెప్తే మేము మా యూట్యూబ్లో అట్లాగా మా పేరు నిలబడిపోతాయని మీరు ఇష్టపడుతున్నారేమో. రండి. దాస్ కుమారి గారు లేరా? ఉన్నారా? రండి ఒకసారి చక్కగా నిలబడి. ఈ స్టేజ్ అంతా మీదే, చక్కగా నిలబడచ్చు. సుగుణమ్మ గారు రారేమో? సరే ఓకే.
మేరీ పురుషోత్తం గారు వద్దా? సరే సరే ఓకే. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి 697 అందాల తార అరుదించే నాకై అంబార వీధిలో అనే కీర్తన స్త్రీలందరం కలిసి పాడతాం. మాతో పాటు మీరందరూ పాడాలని వేడుకుంటున్నాం. 697. అందాల తార అరుదించే నాకై అంబార వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచు అందాల తార అరుదించే నాకై అంబార వీధిలో
చక్కగా పాడుతున్నారు. మీరు ఎందుకు సంఘాల్లో జరుగుతున్న స్త్రీల రిట్రీట్లో వెళ్ళి పాడొచ్చుగా. చక్కగా పాడే వరాన్ని దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని మనం పాతి పెట్టకూడదు. సంఘంలో ఉన్న మీరందరూ కలిసి ఈ పట్టణానికి దీవెనకరంగా మీరు మారాలి. మా ఆశ దేవుడు మన సంఘానికి విశేషమైన కృప అనుగ్రహించు. కాబట్టి మీరందరూ స్త్రీల సమాజం ప్రభు కొరకు ఒక చక్కని తీర్మానం చేసుకోండి. ప్రభా, ఈ సంవత్సరాలు నీ కొరకు నేను ఏం చేయలేకపోయాను ప్రభా, రానున్న దినాల్లో దేవా స్త్రీల సమాజంలో కలుసుకొని దేవుని పరిచర్యలో నేను తోడ్పడతాను, నీ పరిచర్యలో నేను సహాయపడతాను, సంఘం యొక్క అభివృద్ధిలో నా భాగము, నా కుటుంబం యొక్క భాగం ఉంది నాయన అని మీరు ప్రార్థన చేసుకోండి. యేసుతో ఎందరో స్త్రీలు దేవునితో ఉన్నారు. అలాగే యేసు వెంబడి ఉన్న స్త్రీల వలె మీరు కూడా యేసుతో మీ ప్రయాణాన్ని ప్రారంభించండి. మీరు యేసుతో మీ ప్రయాణాన్ని ప్రారంభిస్తే మీ కుటుంబాలు, మీ పిల్లలు ఆశీర్వాదకరంగా మారిపోతారు. ప్రభువా, మీకు వందనాలు నాయన. ఈ సంవత్సరాంతమందు మా సంఘంలో ఉన్న స్త్రీల సమాజం వారందరూ నిలబడి ఎంతో చక్కని కీర్తన మీ నామ మహిమ కొరకు పాడారు నాయన. మీకు స్తోత్రాలు. వారికి మీరు మంచి తలాంతులు ఇచ్చారు, మీరు మంచి వరాలను ఇచ్చారు, వారికి మంచి కృపల్ని ఇచ్చారు నాయన. దేవా, మా స్త్రీల సమాజం వారిని దీవించు ప్రభా. గత కొన్ని సంవత్సరాలకు ముందు ఎన్నో గొప్ప కార్యాలు వీరి ద్వారా మీరు చేశారు. దైవజనరాలు జ్ఞానప్రకాశమ్మ గారు, దేవా, ఇంకా ఎందరో భక్తురాండ్రు వచ్చి స్త్రీల కూడికలు జరిగినాయి, చక్కని పరిచర్య జరిగింది ప్రభువా. నిశ్చిత్తమైతే ఈ సంవత్సరం చేయలేకపోయినందుకు మన్నించు ప్రభువా. 2025 సంవత్సరములో స్త్రీల సమాజం ఒక గొప్ప పరిచర్యకు దేవా ఈ పట్టణంలో మీ కొరకు చేయడానికి వీరందరి మీద మీ ఆత్మ అభిషేకాన్ని కురుమరించు ప్రభా. యేసుతో ఉన్న స్త్రీలను ప్రభా మేము బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. అలాగుననే నీతో మా స్త్రీల సమాజమంతా కలిసి మీ చిత్తం, మీ ఉద్దేశం, మీ ప్రణాళికను చేయగలుగునట్లు సహాయం చేయండి. మా సంఘాన్ని ప్రేమించి 3 దైవజనురాండ్రుని మీరు ఇచ్చారు. ఎంత గొప్ప భాగ్యం నాయనా, మీకు స్తోత్రాలు. కాబట్టి మా స్త్రీల సమాజం అందరూ కలిసి చక్కగా నీ కృపలో వర్ధిల్లున్నట్లు సహాయం చేయండి నాయన. నిశ్చితమైతే డిసెంబర్ మాసం 30వ తారీఖున స్త్రీల సమాజం వారు ఏర్పాటు చేసుకుంటున్న ఒక ప్రత్యేకమైన స్త్రీల కూడికను మీరు దీవించు నాయన. ఉదయకాలం నుండి వారు నూతన సంవత్సరంలో ప్రవేశించక ముందు దేవా వారందరూ కలిసి ఒక దైవీకమైన కార్యాన్ని చేయడానికి ద్వారం తెరు నాయన. పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు చేయండి. స్త్రీల సమాజంలో ఒక గొప్ప ఉజ్జీవం తీసుకురా నాయన. ఎప్పుడైతే వారిలో ఉజ్జీవం వస్తుందో కుటుంబాలు ఉజ్జీవింపబడతాయి. బిడ్డలు వారికి అనుగ్రహించిన కుటుంబాలు, భర్తలు ప్రభువా దైవీకంగా ఉంటారు నాయన. కాబట్టి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అన్నావు. కాబట్టి వీరందరూ జ్ఞానవంతురాండ్రై తమ కుటుంబాలను కట్టుకుంటూ సంఘములో తమ యొక్క తండ్రి శ్రేష్టమైన పరిచర్యను చేసి సంఘము క్షేమాభివృద్ధి నొందడానికి స్త్రీల పరిచర్య తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలకు వ్యాపింపబడి ఈ పట్టణమునకు దీవెనకరమైన వారుగా వీరందరినీ దీవించమని నీ చేతులు వీరి మీద ఉంచి ఆశీర్వదించు ప్రభా. బలహీనతలు దేవా అవన్నిటిని తీసివేయండి. నీ నామంలో వీరిని బలపరచి ఆత్మతో నింపి దైవీకమైన కార్యాల్లో సంఘములో ఉన్న స్త్రీలందరూ పాల్గొని మీ నామ మహిమ కొరకు ముందుకు సాగిపోవడానికి కృప చూపమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికి వందనాలు. సమయంలో రానున్న వారంలో జరుగుతున్న కార్యక్రమాల గురించి మనకు తెలియజేయడానికి సోదరులు గాబ్రియల్ గారు సిద్ధంగా ఉన్నారు. వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. వారు మనకి
వారంలో జరగబోయే కార్యక్రమాల గురించి మనకి తెలియజేస్తారు. దేవునికి స్తోత్రాలు. కూడి వచ్చిన సంఘమునకును అలాగే సంఘ కాపరి గారికి, పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ వారంలో జరగనున్న కార్యక్రమాలను మీకు తెలియజేయడానికి ఆశిస్తున్నాను. ఈ దినం ఆదివారం సాయంత్రం 7 గంటలకు యథావిధిగా మాధవరంలో ఆదివారపు ఆరాధన జరుగుతుంది. రేపు సోమవారం సాయంత్రం 7:30 గంటలకు మన ప్రియులు జి సామ్సన్ మరియు మరియమ్మ గారి వారి ఇంటి దగ్గర గృహ కొడిక రేపు సాయంత్రం 7:30 గంటలకు జరుగుతుంది. మంగళవారం యథావిధిగా మన మందిరంలో విజ్ఞాపన కూడిక, బుధవారం బైబిల్ స్టడీ యథావిధిగా 7:30 గంటలకు మన సంఘంలో జరుగుతుంది. గురువారం నాడు గృహాలు దర్శించడం జరుగుతుంది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు స్త్రీల కూడిక మన మందిరంలో జరుగుతుంది. అలాగనే శనివారం సాయంత్రం 7 గంటలకు యవనస్తుల కూడిక శనివారం సాయంత్రం 7 గంటలకు జరుగుతుంది. ఈ మాసంలో రానున్న 2వ వారం జరగనున్న 24 గంటల కూడిక రానున్న